హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మోక్ష చామర్తి. ఓరియో కేక్ ఎలా తయారు చేద్దామో చూద్దాం. బిస్కెట్లని తీసుకొని మిక్సీలో వేసుకోవాలి. ఆ తర్వాత క్రీమ్ తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఓరియో బిస్కెట్స్ని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో వేసుకొని వాటిని ఒక ఈనో వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత వెనిలా ఎసెన్స్ వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం తగినన్ని పాలు వేసుకొని కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె పెట్టి అందులో స్టాండ్ పెట్టి తర్వాత కేక్ గిన్నెని అందులో పెట్టి హీట్ చేసుకోవాలి 45 మినిట్స్ వరకు. ఆ తర్వాత క్రీమ్ని అందులో పాలు పోసి బాగా చేసుకోవాలి. తర్వాత కేక్ ఎలా వచ్చిందో చూసి కుక్ అయిందో లేదో చూసుకోవాలి. ఒక పిన్నిస్ తీసుకొని అందులో పెట్టి చూస్తే తెలుస్తుంది కుక్ అయిందో లేదో. అంటుకొస్తే కుక్ కాలేదని అర్థం. ఏమీ అంటుకోలేదు, బాగానే వచ్చింది. ఆ తర్వాత సైడ్లకు అంతా ఒక చాక్ తీసుకొని చూసుకోవాలి సరిగ్గా వస్తుందా. తర్వాత ఒక ప్లేట్లో వేసుకోవాలి, పైన ట్యాప్ చేసుకోవాలి. కేక్ బాగా వేడిగా చాక్ తోటి 2 లేయర్స్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఒక లేయర్ని పక్కన పెట్టుకోవాలి. లేయర్ మీద షుగర్ సిరప్ని వేసుకోవాలి, బాగా అప్లై చేసుకొని క్రీమ్ని వేసుకోవాలి. క్రీమ్ని వేసుకొని మంచిగా అప్లై చేసుకోవాలి కేక్ మీద. తర్వాత ఇంకొక లేయర్ వేసుకొని ఆ లేయర్ మీద క్రీమ్ని వేసుకొని బాగా అప్లై చేసి మంచిగా అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత చాక్లెట్ సిరప్ని తీసుకొని అది కూడా వేస్తున్నాను, బాగా టేస్ట్ ఉంటుందని. అదంతా కేక్ మీద మొత్తం అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత జెమ్స్ని డెకరేషన్కి పెట్టుకోవాలి, మంచిగా కనిపించేటట్టుగా. ఓకే అండి, ఈ వీడియో ఎలా ఉందో మీరు చూసారు కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్